అయ్యో 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 ఏమండి? ఎవరు? మీరా? రండి రండి. లేవకండి, పడుకోండి. పర్వాలేదండి, మీరు కూర్చోండి. ఎలా ఉంది? ఏం చెప్పమంటారు, నెత్తికే దెబ్బ తగిలింది అనుకున్నాను. రాను రాను ఇప్పుడు గుండె కూడా తగిలింది. క్షమించండి, ఏదో పొరపాటు. అమ్మమ్మ, ఈ మాట అది మీ పొరపాటు కాదండి. మీరు కావాలని దెబ్బ కొట్టారనడం లేదు. అదంతా ఈశ్వర లీల. మీరు ఆ బకెట్ విసరబట్టి, అది నానెత్తినే తగలబట్టి, నాకు నొప్పి పుట్టబట్టి, మీకు జాలి కలగబట్టి, మీరిక్కడికి రాబట్టి మర్చిపోయాను. మీరు రాక రాక మా డెరాకి వచ్చారు. కాస్త టీ పుచ్చుకుని. పొద్దుపోయింది. అవునవును, నా పొద్దుపోయింది. పోనీ మీరు ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి రెస్ట్ తీసుకుని రేపు ఉదయం వెళ్ళకూడదు? ఏమన్నారా? అలా అనడం గృహస్థుల ధర్మం. నేను ఇంకా గృహస్థుణ్ణి కాను కాబట్టి అలా అనలేదు. ఒకవేళ నేను అన్నా మీరు ఉంటారా, పెడతారా? మీరు భలే చమత్కారంగా మాట్లాడతారండి. హరించని చమత్కారం ఎందుకులండి? అయినా నా స్నేహితులందరూ నన్ను చమత్కార రంగారావు అంటారు. మీరు పుస్తకాలు బాగా చదువుతారెలా ఉంది? చదువు జాగ్రఫీ, ఇంజనీరింగ్, ఫిలాసఫీ, సైకాలజీ, తర్కం, వితర్కం, వాదం, వితండవాదం, మీమాంస, వ్యాకరణం ఎన్నెన్నో. మరైతే ఇక్కడ అన్ని ప్రేమ పుస్తకాలు ఉన్నాయి. అదేనండి నేను చెప్పేది. ఈ సబ్జెక్ట్స్ అన్ని ప్రేమలోనే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేనే మిమ్మల్ని ప్రేమించాననుకోండి. ఉదాహరణకి చెబుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాననుకోండి, మీరు జాలిపడి ఇక్కడికి వచ్చి నన్ను సముదాయించారనుకోండి, క్రమంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారనుకుని గాలిలో మేడలు కడతాను. అదే ఇంజనీరింగ్. నేను ఇలా మాట్లాడుతుంటే మీ మనస్సులో మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారా అని ఊహిస్తాను. అది మనస్తత్వ శాస్త్రం, అంటే సైకాలజీ అన్నమాట. అనేక ప్రేమ కథలు అనేక సార్లు వల్లివేస్తాను. అది హిస్టరీ. మిమ్మల్ని ఆపాదమస్తకం వర్ణిస్తాను. అది జాగ్రఫీ. చూడండి, మీరు అలా కోపం తెచ్చుకుని మరొక బకెట్ తీసుకుని మరొకసారి నా నెత్తిని కొట్టారనుకోండి, విచారిస్తాను. అంటే వేదాంతం అన్నమాట, ఫిలాసఫీ. చూశారా ఒక్క ప్రేమలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో. అయితే మీరు ఇంకా వేదాంత విషయాలు గుర్తుకు తెచ్చుకోవటం మంచిది. అంతేనంటారా? సాయంత్రం మీ నెత్తిన బకెట్ పడేసినందుకు చాలా విచారిస్తున్నాను. వస్తున్నారు దారికి వస్తున్నారు.